హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ దోసకాయ కాంబినేషన్లో దోసకాయ పచ్చడి తయారు చేయబోతున్నాను అనమాట. ఇది రైస్కి సూపర్ కాంబినేషను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దోసకాయని చక్కగా పీల్ చేసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఈ విధంగా చిన్నగా సన్నగా అయితే ముక్కలు కట్ చేసేసుకున్నాను అనమాట. ఆనియన్ కూడా ఒక హాఫ్ ఆనియన్, అది కూడా ఇలాగే సన్నగా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా సన్నగా చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. మన దోసకాయ పీల్ తీసుకున్న తర్వాత కట్ చేసుకునే ముందు ఒకసారి గింజలు చేదు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దోసకాయ చేదు వస్తుంది. గింజలు కనుక చేదు లేకపోతే కనుక దోసకాయ కూడా చేదు ఉంటుంది. ఇన్ కేసు గింజలు చేదు ఉంటే కనుక ముక్క కూడా చేదు చూసుకోవాలన్నమాట. కంపల్సరీగా చిన్నగా ఇలాగే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట. అండ్ గింజలు కూడా పారేయకూడదు, గింజలు కూడా వేసుకోవాలి. ఇన్ కేసు చేదు ఉంటే పడేయచ్చు, చేదు లేకపోతే కనుక గింజలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో స్పూన్తో అయితే కనుక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కే లోపల మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాము, ఎందుకంటే పోపులు అన్నవి మాడిపోతాయి కాబట్టి. ఫస్ట్ ఇందులో మినపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 2 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏదైనా కూడా పోపుతో వేసినవంటే పచ్చళ్ళు వాటిలో పోపులు కరకరలాడతాయి అని చెప్పి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తానన్నమాట. పోపులు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఏగుతుంది, కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చిగా కొట్టేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ అన్నది హెల్త్కి చాలా మంచిది. అండ్ నేను అందులోనూ పీల్ తీయకుండానే వేస్తాను అనమాట. పీల్తో తింటే చాలా మంచిదన్నమాట. అది బాగా చక్కగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ కర్రీ అయినా కూడా. అండ్ 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేయకోకుండా 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా మినపప్పు అండ్ అది. అప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అవి యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది అన్నీ కూడా పచ్చిగానే ఉండాలన్నమాట. ఓన్లీ పోపు ఒకటే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కొరియండర్ లీవ్స్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఇందులో ఒక పావు స్పూను పసుపు. అండ్ ఈ క్వాంటిటీకి నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కువైతే కష్టం కదా, అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఎండుమిరపకాయ నలపకూడదు. నలిపితే ఏమవుతుంది అంటే పచ్చడి అన్నది రెడ్గా వచ్చేస్తుంది అనమాట. ఊరినే పైన కలిపినట్టుగా ఇది కొంచెం ఎండుమిరపకాయని వదిలేసి మిగతా దోసకాయని, ఆనియన్, మిర్చి ఇవి ఉన్నాయి కదా, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ చిన్న దోసకాయకిను పావు చిప్ప కొబ్బరి అయితే తీసుకుని మిక్సీ చేసుకున్నాను అనమాట. చూడండి, ఎక్కడ కూడా ఎండుమిరపకాయ అన్నది ఓన్లీ ఆఫ్ అయింది కానీ క్రష్ అవ్వలేదు. ఇప్పుడు ఇందులో ఈ క్వాంటిటీకి నేను ఒక ఫుల్ లెమన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటం అనమాట. నేనైతే బ్రౌన్ రైస్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని
ఇది వేడి రైస్ అయినా పర్వాలేదు, చల్లగా ఉన్నా కూడా రైస్ బాగుంటుంది అనమాట. ఏ రైస్తో అయినా కూడా తినొచ్చు. అన్నీ కూడా పచ్చి ఉల్లిపాయ, పచ్చి దోసకాయ, పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ కూడా చక్కగా దోసకాయ ముక్క వచ్చేటట్టు ఒక్కొక్క ముద్ద తీసుకొని చాలా బాగుందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.